నమస్తే, నేను క్రాంతి. లోక్సభ నియోజకవర్గాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి భువనగిరి ఎంపీ స్థానం నుంచి ఏ పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది? భువనగిరి ఖిల్లా మీద ఏ పార్టీ జెండా ఎగురుతుంది? 2009లో తొలిసారి ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. 2008 పునర్విభజనలో భాగంగా ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో 2009లో జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో బీఆర్ఎస్ నుంచి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ నుంచి. అంటే 3 పర్యాయాలు ఈ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే 2 సార్లు కాంగ్రెస్, ఒకసారి బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహించింది. ఈసారి కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా? ఈ నియోజకవర్గంలో జెండా పాతాలని 3 ఎన్నికల నుంచి ప్రయత్నిస్తున్న బీజేపీ పరిస్థితి ఏం కానుంది? వాస్తవానికి ఈసారి ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కాకుండా కాంగ్రెస్ బీజేపీ మధ్యన ఉండే అవకాశం ఉందన్నది ఇప్పటికే విశ్లేషణ వెలువడుతున్నాయి. కారణం ఏంటంటే 2014లో ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన బూర నర్సయ్య గౌడ్ 2021 మునుగోడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆయన అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. చివరి నిమిషం వరకు బీఆర్ఎస్ తమ అభ్యర్థిని అనౌన్స్ చేయడంలో చాలా ఇబ్బంది పడింది. అక్కడ ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదన్నటువంటి అపవాదును కూడా ఎదుర్కొంది. కానీ చివరికి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్కి చెందిన క్యామ మల్లేష్కు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ ఇచ్చింది. వాస్తవానికి ఇక్కడి నుంచి తెలంగాణ శాసనమండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి కొడుకు గుత్తా అమీద్ కూడా టికెట్ ఆశించారు. కానీ ఆయనని కాదని క్యామ మల్లేష్కి టికెట్ ఇచ్చింది. మధ్యలో తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఇక్కడి నుంచి టికెట్ కావాలని ఆశించారు. వీరెవరిని కాదని టికెట్ ఇచ్చినటువంటి క్యామ మల్లేష్కు నియోజకవర్గంలో పెద్దగా పరిచయాలు లేవు అన్నది ఆ పార్టీ వర్గాలు చెప్తున్న సమాచారం. ఎందుకంటే భువనగిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో జనగామ, అదేవిధంగా ఇబ్రహీంపట్నం, ఈ 2 సెగ్మెంట్లు వేర్వేరు జిల్లాలలో ఉన్నాయి. మిగిలిన 5 నియోజకవర్గాలు, మిగిలిన 5 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నాయి. తుంగతుర్తి, నకరేకల్, ఆలేరు, భువనగిరి, మునుగోడు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో 6 చోట్ల కాంగ్రెస్ గెలిచి ఉంది. ఒక జనగామ ఒకటే బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తుంది. మిగిలిన తుంగతుర్తి, నకరేకల్, అదేవిధంగా ఆలేరు, భువనగిరి, మునుగోడు, ఇబ్రహీంపట్నం, ఈ 6 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఇక్కడ ఎలాంటి పోటీని ఇవ్వబోతోంది? ఎందుకంటే గత ఎన్నికల్లో కేవలం స్వల్ప మెజారిటీతో మాత్రమే బీఆర్ఎస్ ఈ స్థానాన్ని కోల్పోయింది. కేవలం 5,000 చిల్లర ఓట్లు మాత్రమే తక్కువ వచ్చి బూర నర్సయ్య గౌడ్ ఓటమి పాలైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు. సో ఈ ఎన్నికల్లో వాతావరణము, ఈ ఎన్నికల్లో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. అత్యధిక అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహిస్తుంది. కానీ ఇదే అంశం మీద 2019 ఎన్నికలను పోలుస్తూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఒక వాదన చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ గెలిచినటువంటి స్థానము కేవలం ఒక మునుగోడు అదేవిధంగా నకరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రమే. అంటే 2 చోట్ల కాంగ్రెస్ గెలిస్తే 5 చోట్ల బీఆర్ఎస్ గెలిచి ఉంది. కానీ నకరేకల్లో గెలిచిన కాంగ్రెస్ అప్పటి ఎమ్మెల్యే కూడా పార్టీ మారారు. సో లోక్సభ ఎన్నికల్లో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న పరిస్థితుల్లో ఇక్కడి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు అదే పరిస్థితిని బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ కేవలం ఒక ఎమ్మెల్యే ఉన్నారు, 6 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ తోటి ఏ మేర పోటీ ఇవ్వగలుగుతుంది? అదే కాకుండా కాంగ్రెస్ విషయంలో కూడా టికెట్ విషయంలో చాలా హైడ్రామా నడిచింది. చివరి నిమిషం వరకు పెండింగ్లో ఉంచిన ఒక 5-6 స్థానాల్లో భువనగిరి కూడా ఒకటి. భువనగిరి నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం నుంచి కోమటిరెడ్డి సోదరుడు మోహన్ రెడ్డి కుమారుడు సూర్యపవన్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య కోమటిరెడ్డి లక్ష్మి కూడా ఇక్కడ నుంచి టికెట్లు ఆశించారు. కానీ చివరికి సీఎం రేవంత్కు సన్నిహితునిగా పేరున్న చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కింది. సో ఇప్పుడు ఇక్కడి నుంచి భువనగిరి నుంచి బీజేపీ నుంచి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణాలతోటి ఈసారి పోటీ ఖచ్చితంగా
బీఆర్ఎస్ 3వ స్థానంలో నిలవబోతోంది. పోటీ మాత్రము బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుందన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఇక్కడ గతంలో 2 సార్లు ఇక్కడి నుంచి విజయం సాధించినటువంటి చరిత్ర కాంగ్రెస్కు ఉంది. బీఆర్ఎస్ ఒకసారి గెలిచింది. బీజేపీ వాస్తవానికి గత ఎన్నికల్లో కూడా ఇక్కడి నుంచి పోటీ చేసిన బీజేపీకి కేవలం 60,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన ఎక్కడ కూడా డిపాజిట్ రాలేదు. చాలా స్వల్పమైన ఓట్లు మాత్రమే ఆ పార్టీకి వచ్చినాయి. ఇక్కడ కూడా ఈ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ ఆశిస్తోంది తాము ఖచ్చితంగా తమ పాత రికార్డుని తిరగరాస్తాము, 2014లో మాదిరిగానే ఈసారి కూడా ఇక్కడి నుంచి విజయం సాధిస్తాము. ఎందుకంటే బీసీ అభ్యర్థిని తాము బరిలో ఉంచాము. ఈ నియోజకవర్గంలో ప్రభావం చూపగలిగే స్థాయిలో ఓట్లున్న యాదవ సామాజిక వర్గానికి, కుర్మ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్ని తాము అభ్యర్థిగా పెట్టడమే తాము సగం విజయం సాధించినట్లు అన్నటువంటి అభిప్రాయంలో బీఆర్ఎస్ ఉంది. బీజేపీది మరొక మాట. బీజేపీ ఏముంటుంది? సో గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఎంపీగా పనిచేసినటువంటి బుర్ర నరసయ్య గౌడ్ నియోజకవర్గానికి సుపరిచితులు. 2019లో కేవలం ఆయన స్వల్ప ఓట్ల మెజారిటీ తేడాతో మాత్రమే ఓటమి పాలయ్యారు. సో ఈసారి దేశంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం రాబోతుంది, కేంద్రంలో మరొకసారి మోడీ ప్రధాని కాబోతున్నారు. కాబట్టి మోడీ చరిష్మాతోటి బుర్ర నరసయ్య గౌడ్ బీసీ సామాజిక వర్గం గౌడ కమ్యూనిటీకి చెందిన ఓట్లతోటి, అదేవిధంగా ఆయనకున్నటువంటి పాత పరిచయాలతోటి, బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిచయాలతోటి తాము ఖచ్చితంగా గెలుస్తామన్నటువంటి అంచనాలో బీజేపీ ఉంది. సో బీఆర్ఎస్ బీజేపీ వ్యూహాలు ఎవరి వారికి ఉంటే కాంగ్రెస్ ఏమంటుంది? కాంగ్రెస్ ఇక్కడి నుంచి ఖచ్చితంగా తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటాం. ఎందుకంటే 2009లో తామే గెలిచాం, అదేవిధంగా 2019లో తామే గెలిచాం. ఈసారి కూడా 6 ఎమ్మెల్యేలు తమ పార్టీకే ఉన్నారు. సో కేంద్రంలో బీజేపీకి ధీటైన సమాధానం ఇవ్వగలిగేది రాహుల్ గాంధీ ఒక్కడే. కాబట్టి ఈసారి తాము ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాల్లో కనీసం 12 నుంచి 14 స్థానాలు తామే గెలుస్తామన్నటువంటి ధీమాలో ఉన్న కాంగ్రెస్ ఇక్కడి సీటును ఖచ్చితంగా గెలిచి తీరుతామన్నటువంటి ధీమాలో ఉంది. వాస్తవానికి భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఏ పార్టీ మధ్య నిజంగానే తీవ్రమైన పోటీ ఉంటుందన్నది మనం మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్న సమాచారం, ఇప్పటికిప్పుడు అందుతున్నటువంటి విశ్లేషణలు కానీ, వాస్తవానికి నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు కానీ మనం గమనిస్తే పోటీ ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుందన్నది మాత్రం మనం చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరికీ పరిచయం లేరు, అదొక అభిప్రాయం బలంగా ఉంది. ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఉన్న 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు పరిచయాలు లేవు. అదేవిధంగా జనగామలో కూడా పరిచయాలు. కేవలం తన సొంత నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మీదనే ఆయన కొంత ఆధారపడాల్సి ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గంలో గణనీయంగా ఉన్నటువంటి యాదవుల ఓట్లు తమకే పడతాయన్నటువంటి అభిప్రాయంలో బీఆర్ఎస్ ఉంది. కాబట్టి కొద్దిగా ఆశలు పెట్టుకుంది. కానీ వాస్తవానికి నియోజకవర్గంలో ఏమాత్రము పరిచయాలు లేని ఒక అభ్యర్థిని ఎంపిక చేయడంలోనే బీఆర్ఎస్ సగం ఊడిపోయినట్లు లెక్క అన్నటువంటి అభిప్రాయం ఆ పార్టీ నుంచే వ్యక్తమవుతుంది. సో ఇన్ని కారణాల రీత్యా ఈసారి పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతోంది. బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితం కాబోతోంది. కాకపోతే ఏంటంటే ఎన్నికల వరకు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి విశ్లేషణలు మాత్రం ఇవే అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరి కొద్ది రోజులు మనం ఎదురు చూస్తే నిజంగానే భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందా, లేదా నిజంగానే ఇక్కడ త్రిముఖ పోటీ జరిగి బీఆర్ఎస్ ఆశిస్తున్నట్టు విజయం సాధించే అవకాశం ఉందా? 3 పార్టీలు కూడా గట్టి నమ్మకం పెట్టుకున్న ఇక్కడ విజయం సాధిస్తాయని. నిజంగా చివరికి ఏ పార్టీ ఇక్కడ గట్టెక్కుతుంది, ఎంత మెజారిటీ తోటి విజయం సాధిస్తుంది, ఏ పార్టీ భువనగిరి కిల్లా మీద తమ జెండాను ఎగరవేస్తుంది అన్నది మరికొద్ది రోజులు మనం ఎదురు చూడాల్సి ఉంటుంది.